గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన సంతంతా కూడా మీరే చూశారు. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30-12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి డాక్టర్ ఉదయం 7 గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకో గంటన్నరకు ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనబడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడ తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొద్దుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాటి సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆర్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే ఒక్కరోజు ఆయనకు వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడు, ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు. ఏంటి కేసు వంశీ మీద కేసు అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం అంటారు. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయిని చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పారు, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు, మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోతుంది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే
నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళుతుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నాను. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకుంటున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తువు నువ్వు. నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరాను తప్పితే డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత? సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి? దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజాల గారు ఎప్పుడో అన్నారు. ఇలాంటి వాళ్ళని చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ వేయమన్నాం. ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం. దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం, పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం. ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి? నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడి నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడేచ్చు అనుకుంటే అది చెల్లదు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పుడుతోనే నీ పత్రం ప్రారంభమవుద్ది అనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం కానే కాదు. శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు, తప్పదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం, ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం, ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సార్, మీరు సినిమా ప్రపంచానికి ఇంత మద్దతు ఇస్తూ ఉంటే మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మమ్మల్ని ఎందుకు కలవలేదు, ఏడాది మధ్య రేవంత్ కలిసినట్టు ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మీ మీద నమ్మకం లేక వాళ్ళు లేక వాళ్ళకి తీరిక లేక. మీరు ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి? ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాల్సి ఉంది. ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవకపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం, అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అన్నటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం, దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ. నిజమే, ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది.
వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం. మేము త్వరలో వారందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బుచ్చ చౌదరి గారు. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేనే లేదు. ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చ చౌదరి గారి పాత్ర, ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క పాత్ర, అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి. అది ఆన్ రికార్డు ఉంటాయి. ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడి నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో, దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రం ఏదో నేను ఒక్కడనే దానివల్ల సాధించేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది. అది చేసినందుకు కూడా వెంటనే క్యాబినెట్కి నేను ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే క్యాబినెట్ ఆ రోజున మేము అందరం ఉన్నప్పుడు క్యాబినెట్లో అందరూ ముక్తకంఠంతో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరించబడాలి అనేటువంటి మాటని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు కనుక వారందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఇది ఉండాలని కోరినటువంటి సహజంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండాలని కోరిన వాళ్ళలో లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, అదేవిధంగా బుచ్చ చౌదరి గారు ముందు నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఉంటారు. అందరం కలిసి ఇది కూటమి ప్రభుత్వం యొక్క సమైక్య విజయంగానే నేను చెప్తాను.